బయట ప్రెజెంట్ కంప్లీట్ చేయడం కాలేజ్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ జాబ్ తెచ్చుకోవడానికి ఎంత స్ట్రగుల్ అవుతున్నారో తెలుసా? వీళ్ళు ఎందుకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో తెలుసా? మెయిన్లీ ఒక గైడెన్స్ లేక. అది తెలుసుకునే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. డెఫినెట్లీ నేను చెప్తాను. నా పేరు పవన్ కుమార్, ఐఎమ్ బీటెక్ కంప్లీటెడ్ స్టూడెంట్. ఓకే, పాయింట్లోకి వెళ్తే ప్రెజెంట్ కంప్లీట్ చేసుకున్న 2024 కానీ 2023 కానీ బ్యాచెస్ వీళ్ళు ఏంటంటే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతున్నారు, బాగానే ఉంది. బట్ మెయిన్లీ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఏం కోర్స్ తీసుకున్నాం అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇన్కేస్ నువ్వు అయితే స్టూడెంట్ కనుక ఈ వీడియో చూస్తున్నావు అంటే డెఫినెట్లీ నేను చెప్తున్నా, నువ్వు డిఎస్సి మీద ఫోకస్ చేయి. ఓకే, నేను చెప్తున్నా డిఎస్సి నేను చెప్తున్నాను కాదు, ఒకసారి రీసెర్చ్ చేయి. ఏంటి డిఎస్సి వాళ్ళ యూజ్ ఏంటి, డిఎస్సి నేర్చుకుంటే ఎంత ప్యాకేజ్ వస్తుంది, అసలు డిఎస్సి ఫ్రెషర్గా నేర్చుకోవచ్చా నేర్చుకుంటే యూజ్ ఏంటి. ఓకే, నీకు హై పేయింగ్ జాబ్ కావాలి అంటే డిఎస్సి నేర్చుకోవాల్సింది అంటే అందులో ఎందుకు ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నారంటే చూడు, బయట ఉండే కొన్ని డిఎస్సి మీద ఎంత అవేర్నెస్ వస్తుందో. మెయిన్లీ లాజిక్ థింకింగ్ అనేది ఎంత స్ట్రాంగ్ అయితే నువ్వు బిల్డ్ చేసుకుంటావో కంపెనీ వాడు నీ మీద అంతా ఫోకస్ చేస్తాడు. ఓకే, నువ్వు ఫోకస్ చెయ్యి డిఎస్సి మీద. ఇన్కేస్ నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళావనుకో, ఆ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆల్రెడీ జాబ్ చేసే వాళ్ళు ఎప్పుడు అవుట్డేటెడ్, వాళ్ళు నేర్చుకున్న టెక్నాలజీస్ అన్నీ ఓల్డ్ ఉంటాయి. బట్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది ఏంటంటే, నువ్వు డిఎస్సి నేర్చుకుని ఇంటర్వ్యూకి వెళ్ళావంటే వాళ్ళు ఇస్తారు. వాళ్ళకి రాకపోయినా కానీ ఇంటర్వ్యూవర్ నిన్ను ఇంటర్వ్యూ చేసేదానికి ఒక డిఎస్సి ప్రాబ్లం నీకు చెప్పరు, ఇది పర్టికులర్ డిఎస్సి అని. నువ్వు ఆ లాజిక్ బిల్డింగ్ కనుక తెలుసుకున్నావు అంటే డిఎస్సిలో ఇంక నిన్ను మించినోడు ఉండడం. ఎందుకంటే వాళ్ళకి అర్థమవుతుంది నీ దగ్గర ఎంత స్టఫ్ ఉందనేది. ఇన్కేస్ కొంచెం డిఎస్సి నేర్చుకున్నా కానీ, బేసిక్స్ నేర్చుకున్నా కానీ వాళ్ళు నిన్ను ఎక్కడికో తీసుకెళ్తారు. దట్ ఈజ్ డిఎస్సి వాల్యూ, తెలుసుకో. ఎందుకంటే ప్రజెంట్ కోచింగ్ తీసుకుంటున్న వాళ్ళలో మెయిన్లీ నేను చూసాను ఎంతమంది డిఎస్సి తెలుసని. నాకు పరిచయమైన ప్రతి ఒక్కరిని అడిగా డిఎస్సి నేర్చుకున్నావా అని. బట్ ఎవ్వరు కూడా డిఎస్సి మనకి ఎందుకు యూజ్ అవుతుంది అంటే తెలియదు, అవేర్నెస్ లేదు. ప్రతి ఒక్కరిని చెప్తాను, ఇన్కేస్ నీ సీనియర్స్ ఎవరున్నా కానీ డిఎస్సి గురించి అడుగు, చెప్తారేమో. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డిఎస్సి ఎందుకు, దానివల్ల యూజ్ ఏంటి అనేది మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్కి తెలియట్లేదు. బట్ జాబ్ ఎక్కడి నుంచి వస్తుంది? జాబ్ వస్తుంది ఎవరో బై లక్ ఉన్న వాళ్ళకి, లేదంటే వేరే టెక్నాలజీస్లో జాబ్ వస్తుంది. బట్ ప్యాకేజ్ ఎంత వస్తుందో చూడు. నువ్వు ఆ ప్యాకేజీని ఒక్కసారి కన్సిడర్ చెయ్యి. 3 LPA 4 LPA ఈ మాత్రమే వస్తుంది. మీకు తెలుసా, పెద్ద యూట్యూబ్ స్టార్స్ అండ్ పెద్ద కాలేజీల్లో చదివే వాళ్ళకి 12 LPA 9 LPA 24 LPA ఎందుకు వస్తుంది అనుకుంటున్నాం? వాళ్ళు ఏం నేర్చుకున్నారని అంటే జావా, పైథాన్, C++ అన్ని లాంగ్వేజ్ నేర్చుకున్నారనుకున్నావా అండి? అదేమి కాదు, ఒక్కటే నేర్చుకుంటారు. బట్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటారు. అండ్ అందులో డిఎస్సి కూడా డ్యామ్ షూర్ ఉంటుంది. అందుకని వాళ్ళకి అంత ప్యాకేజ్ ఇస్తారు. లేదంటే ఒక నార్మల్ కోడింగ్, నువ్వు తెలుసుకున్నావు అంటే నీకు అర్థమవుతుంది. బట్ దీనికి నీకు అనిపించేస్తుంది దీనికి ఇంత ప్యాకేజ్ వస్తుందా అని. టోటల్గా రాదు. డిఎస్సి ఎప్పుడైతే నేర్చుకుంటావో, డిఎస్సి మెయిన్ నీకు హై పేయింగ్ జాబ్ వస్తుంది. డ్యామ్ షూర్గా చెప్తున్నా, డిఎస్సి నేర్చుకో. అండ్ ఒకసారి రీసెర్చ్ చేయి, నేను చెప్పాను కాదు. ఓకే, ఆ తర్వాత నీకు ఎందుకు జాబ్ రాదో చూసుకుందా. ఓకే, వీడియో నచ్చితే లైక్ కొట్టు, బట్ సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకో. ఇట్లాంటి న్యూస్ డైలీ అప్డేట్ ఇస్తుంటా.